రోజైతే మీరు మీ ఇంటోళ్ళు చేసుకుంటారు. దోస్తులు చుట్టాలు ఫోన్లు చేసి చెప్తారు, మెసేజ్లు పెడతారు. ఇంకా దగ్గరోళ్ళైతే వాళ్ళ ఫోన్లలో స్టేటస్లు కూడా పెట్టుకుంటారు. మీరు కూడా వాళ్ళకు థ్యాంక్స్ అని మెసేజ్ పంపుతారు. మన సొంటి మామూలు వాళ్ళకైతే అట్లా చేస్తారు. కానీ అదే ఓ రాష్ట్రానికి సీఎం అయితే ఎట్లుంటుంది? ఇగో గిట్లుంటుంది. ఏహే ఎక్కడిది ఊరూరుకు కేకులు కటింగ్ చేసుడు, పటాకులు కాల్చుడు, మిఠాయిలు పంచుడు, నెత్తురు దానాలు చేసుడు, మొలకలు నాటుడు, పూజలు చేసుడు, సార్ పేరు మీద అభిషేకాలు చేయించుడు, ఫోన్లలో స్టేటస్లు పెట్టుకోడు, సార్కు పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు చెప్పుడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ పుట్టినరోజు సంబరాలను మా జోరుగా చేసిరు పార్టీ లీడర్లు, అభిమానులు. పట్నంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కాడ మస్తు సంబరంగా చేసిన పుట్టినరోజు వేడుకలకు పెద్ద చుట్టం లెక్కన మంత్రి జూపల్లి సార్ వచ్చి కేక్ కత్తిరిచ్చిండు. ట్యాంకు బండు మీద ఇసుకతోని సీఎం సార్ సైకత శిల్పాన్ని గీసిండు వరప్రసాద్ అనేటికి అన్న. అది చూసిన మురిపోయి చిన్నగా లేదు పో. ఎప్పట్లెక్కనే ఈ పారి కూడా సన్న బియ్యంతో సారు బొమ్మను అద్దిండు మెట్టు సాయన్న. సార్కి ఇప్పుడు 57 ఏండ్లు కాబట్టి 57 కిలోల బియ్యంతో ఈ బొమ్మను గీసిండు అన్నట్టు. అచ్చం ఫోటో తీసి కంప్యూటర్లో కడిగిచ్చినట్టే ఉంది పో మీదంగా చూస్తుంటే. ఇది చూడాలి అందరి లెక్కనే మనం చేస్తే ఉంటది అనుకున్నట్టుండు కావచ్చు పిసరి మైపాల్ రెడ్డి అనేటికి అన్న. అందుకనే ఇగో ఇట్లా గాలి బుగ్గకు సార్ ఫోటో కట్టి గాలిలోకి ఎగిలేసిండు సిద్దిపేటల. ఇక ఇదిట్టుంటే ఇటు పెద్ద పెద్దోళ్ళంతా ట్విట్టర్లో విషయాలు చెప్పారు సీఎం సార్ కు. ప్రధాని మోదీ సారు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, సెంట్రల్ మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి బండి సంజయ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఆంధ్ర సీఎం చంద్రబాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్, కర్ణాటక చిన్న సీఎం డీకే శివకుమార్, సినిమా హీరో చిరంజీవి సారు. గిట్లా ఒకరిని పట్టకొకరు ట్విట్టర్ గుట్లా రాసి సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే రాహుల్ గాంధీ సార్ మాత్రం ఫోన్ చేసి మాట్లాడిండు కూడా. ఓ ఇట ఒక్కలా ఇద్దరా, ఓ రోజు సినిమాలు ఇంకో రోజు రాజకీయం లీడర్లు మస్తు మంది సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇటు మంత్రులు కొండా సురేఖక్క సీతక్క పోయి పూలగుత్తి చేతిలో పెట్టి చెల్లబట్ట కప్పి శుభాకాంక్షలు చెప్పొచ్చారు. ఇక మన పటాస్ వార్తల తరపుకేంచి కూడా సార్కు హ్యాపీ బర్త్డే.